దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలం స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక మనము ధ్యానిస్తున్నాము. 3 అధ్యాయాలు ముగించటానికి దేవుడు కృప దయచేశాడు. ఈ దినము నుంచి 4వ అధ్యాయము మనం ప్రారంభిస్తున్నాము. 4వ అధ్యాయము మొదటి వచనము. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. మన వాక్యం చదువుకుంటూ వెళ్ళేటప్పుడు కంటిన్యూస్ గా వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఒక్కొక్క వాక్యాన్ని పరిశీలనగా చదివి దాన్ని ధ్యానించి దానిలో ఉన్న అర్థము, అసలు రాయబడిన సందర్భము, అసలు ఎందుకు ఈ యొక్క వాక్యంలో మనకి ఏమి హెచ్చరిక ఉందని మనం ఆలోచిస్తే గనక నిజంగానే ఒక్కొక్క వాక్యాన్ని యొక్క భక్తులు రాసినప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణగా వాళ్ళు రాశారు. కానీ ఒక్కొక్క వాక్యములో ఒక్కొక్క వచనములో ఎంతో లోతైన భావము ఇమిడి ఉన్నట్లుగా మనం చూడగలము. ఈ 4వ అధ్యాయాన్ని మరి ఇక యోహాను భక్తుడు కొంచెం విచారంగా ప్రారంభిస్తున్నట్లుగా అనుకోవచ్చు. ఏమని? మరి అబద్ధ బోధకుల పట్ల జాగ్రత్త వహించండి అని హెచ్చరిక చేస్తూ రాస్తున్నాడు. అయినను తన యొక్క సంఘము, తన యొక్క శిష్యులు వారందరినీ కూడా ఆ ప్రేమ పూర్వకంగా హెచ్చరించడం మర్చిపోవటం లేదు. ప్రియులారా అని అక్కడ సంబోధిస్తున్నాడు. అంటే దేవుడు ప్రతి విశ్వాసిని ఒకే పరిణామంలో ప్రేమిస్తాడు. ఆయన ఎంతగా మరి మరి ఆయన ఇష్టపడే వారిని, ఆయన యొద్దకు వచ్చే వారిని ప్రేమిస్తాడు. అంతేకాదు దుఃఖంలో ఆదరణ లేకుండా నిరాదరణలో ఉన్న వారిని కూడా అంతే ప్రేమిస్తాడు. ఆయన ప్రేమమయుడు. ప్రేమ చూపించటానికి ఈ లోకానికి తన కుమారుడైన క్రీస్తును పంపించాడు. ప్రేమ ఎట్టిదో కుమారుని పంపించుట ద్వారా ఆయన రుజువు చేసుకున్నాడు. ఆ ప్రేమని మరి ఇక్కడ వ్యక్తపరుస్తూ మనమందరము దేవునిలో ప్రియులము అని మరొకసారి ఇక్కడ సంబోధిస్తున్నట్లుగా మనము చూడగలము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో చూచినట్లయితే అసలు ఎలాగున ఈ ప్రేమకు మనం పాత్రులమయ్యాము, ప్రియులుగా ఎలాగున పరిగణించబడుతున్నామంటే గనక మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా! ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట? మనందరినీ జగత్తు పునాది వేయబడక ముందు ఏర్పరచుకున్నాడట. మరి ఎట్లా ఏర్పరచుకున్నాడంట? క్రీస్తులో ఏర్పరచుకున్నాడంట. ఎలా ఏర్పరచుకున్నాడంట? ప్రేమలో ఏర్పరచుకున్నాడంట. దేని కొరకు ఏర్పరచుకున్నాడంట? మనం అందరం కూడా మరి పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని, ప్రియులైనటువంటి వారి గుంపులో ఉండాలని మనం ఏర్పరచబడినట్లుగా, అట్టి విధంగా మనందరినీ కూడా ఈ ఉదయ కాలము ప్రియులుగా సంబోధిస్తూ ప్రియులారా అని ఉదయకాలము దేవుడు మనతో యోహాను ద్వారా మాట్లాడుతున్నాడు. ఏం హెచ్చరిక చేస్తున్నాడంటే ప్రతి ఆత్మను మీరు నమ్మవద్దు, ప్రతి ఆత్మను మీరు పరీక్షించాలి. కారణం ఏంటి? అబద్ధ బోధకులు ప్రవక్తలు లోకంలోనికి వెళ్ళారు కనుక ప్రతి ఆత్మను మీరు నమ్మవద్దు, ప్రతి ఆత్మను మీరు పరీక్షించాలి. అంటే ఆ దినాలలో కూడా ఈ అబద్ధ బోధకులు, తప్పుడు బోధకులు, మనుషుల్ని ఆకట్టుకునే బోధకులు ఉన్నారట. ప్రతి ఆత్మను నమ్మటం మానుకోండి అని ఎందుకు చెప్తున్నాడంటే మరి అక్కడ ఆ దినాలలో సెరింథియస్ అని ఒక వ్యక్తి ఉన్నాడంట. అతను యోహాను యొక్క భక్తుడేనంట. అతడు చాలా వాక్చాతుర్యం కలవాడంట, ఇతరులు ఆకట్టుకునేవాడంట. మరి అంతే కాదు, మరి అతను ఒక చిన్న బిజినెస్ కూడా ఉందంట. వారన్నిటినీ అమ్మకాలు పెట్టేవాడంట.
ఆయన దేనినైనా ఎవరికైనా చాతుర్యంగా అమ్మేయగలడంట. అదే విధంగా అదే చాతుర్యంతో వారి యొక్క ఆత్మీయ జీవితాలను కూడా దొంగిలించడం ప్రారంభించాడంట. చాలా మంది అతని మాటలు వినటానికి అతని వెంట గుమిగూడి వెళ్ళిపోయారంట. అంటే ఆ, అమ్మకం ఒక చిన్న ఒక సేల్ లాగా పెట్టేసి మనుషుల్ని ఆకర్షించుకుని అతను ఏం చేస్తున్నాడంటే మరి వారిని అట్రాక్ట్ చేసుకొని ఆ బిజినెస్ కొనసాగింప చేస్తున్నాడు. దానితో పాటుగా మరి మనుష్యులకు ఆత్మీయ జీవితాలను కూడా కొల్లగొడుతున్నాడు. ఈ దినాలలో మీరు చూచారా, సంఘాలలో చిట్స్ వేసుకుంటా ఉంటారు, బిజినెస్లు చేస్తా ఉంటారు, డబ్బు లావాదేవీలు చేస్తా ఉంటారు. మీరు గమనించారా లేదు? చాలా సంఘాలలో ఈ ప్రక్రియ, ఈ వ్యాపారము కొనసాగుతా ఉంది. వారి యొక్క ఉద్దేశము మరి ఆ దేవుని పిలుపు, దేవుని రాజ్యము అది కాదు గాని వారి యొక్క డబ్బు సంపాదన, వారు పలుకుబడి, వారుకున్నటువంటి దానిని ఆ యొక్క వారు విస్తరింప చేసుకుంటున్నారు. అమాయకులైన ప్రజలు వారి వలలోకి వెళ్ళిపోతున్నారు. మరి ఇది ఎటువంటి మరి ఈ కార్యాలు ఏ సంఘంలోనన్నా జరుగుతుంటే గనక తప్పనిసరిగా వీటిని ఖండించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉంది. ఎవరైనా క్రొత్తగా వచ్చి ఈ స్కీములు ఆ స్కీములు అది ఇది అని చెప్తే ఖచ్చితంగా వాటిని మనం నిరోధించగలిగిన శక్తి కలిగి ఉండాలి. ఇది తప్పనిసరిగా మనము చేయాలి. ఏది చేసినా సంఘం వెలుపట, నీ గృహం ఎదుట, నీ గృహం లోపల, లేకుంటే వారి గృహం లోపల మీరు కలుసుకోవటానికి ఇంకా అనేకమైన ప్రదేశాల్లో ఉంటాయి. సంఘాన్ని నా ఇంటిని వ్యాపారపు టిల్లుగా చేయకుడి. సంఘంలో ఎటువంటి కార్యకలాపాలు మనం చేయకూడదు. తప్పుడు బోధలుకి వెళ్ళిపోవటానికి అదొక మార్గదర్శకం అవుతా ఉన్నది. అంటే దేవుని విశ్వసించే ఈ జీవితంలో మరి ప్రతిదాన్ని కూడా విమర్శనాత్మకంగా మనం పరిశీలించాలి. మరి వాళ్ళు చెప్పేటువంటి బోధలు, వారు అట్రాక్ట్ చేస్తున్న వాటిలో మరి ఏమి చెప్తున్నారు? డబ్బు గురించి బోధిస్తున్నారా? మరి మరి పైపై విలువల గురించి బోధిస్తున్నారా? దేని గురించి వారు బోధిస్తున్నారన్నది ప్రతి బోధను దేవుని వాక్యంతో కొలిచి చూడాలని దేవుడు మనలను కోరుతున్నాడు. అనేక మంది క్రైస్తవులు అమాయకులు ఉన్నారండి. మతపరమైన తప్పుడు బోధలకు సులభంగా లోనైపోతున్నారు, అట్రాక్ట్ చేయబడుతున్నారు. అది క్రైస్తవులము, క్రీస్తుకు సంబంధించిన విషయం అనగానే పొలమంటూ వచ్చేస్తున్నారు. కానీ వారు వివేచనకు ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. కొంతమంది మరి మరి ఆ తప్పును తిరస్కరించగలిగిన సామర్థ్యం కూడా లేకుండా చూసి మరి జీవిస్తా ఉన్నారు. మరి సంపూర్ణ సత్యము ఎరిగిన వారైనా కూడా అసత్యాన్ని ఎదిరించగల శక్తి లేని వారు ఉండటం వల్ల మరి దుష్టుని యొక్క ట్రాప్ లో పడిపోతున్నారు. మనకు బలం ఉంది, దుష్టుని ఎదిరించడానికి బలం ఉంది, కానీ వాటి స్ట్రాటజీని తిప్పికొట్టగలిగిన మరి యొక్క మరి ఆత్మ నైపుణ్యత మనకు లేదు. శరీరంలో బలం ఉంటే సరిపోదు, మన లోపల వాక్యం ఉంటే సరిపోదు. ఈ వాక్యాన్ని ఉపయోగించగలిగిన నైపుణ్యత కూడా మనకు కావాలి. రెండంచెల వాడగల ఖడ్గం మన చేతుల్లో ఉంది, దాన్ని జొలిపించగలిగిన నైపుణ్యత కూడా, దాన్ని ఎలా వాడాలి, ఎటు నుంచి వాడితే వాడిని ఎదుటి వాడిని, ఆ దుష్టుడైన వాడిని మనం తెగ నరకొచ్చు, వాడిలో మనం యొక్క బాకును గుచ్చవచ్చు అనేటువంటి ఆ నైపుణ్యత కూడా మనం ఎరిగి ఉండాలి. చాలా మంది క్రైస్తవులు విశ్వాసం ఉంటారు, వాక్యం తెలిసిన వారుగా ఉంటారు, భయభక్తులు కలిగిన వారు ఉంటారు, గాని తిరిగి ఇటువంటి తప్పుడు బోధలు వచ్చేటప్పటికి వాటిని ఎదిరించలేక ఆ తప్పుడు బోధల్లోకి వెంబడించేవారుగా వెళ్ళిపోతున్నారు. మరి అందుకే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో పౌలు భక్తుడు రాస్తున్నాడు, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయా మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు
అలల చేత ఎగరగొట్టబడిన వారైనట్లుండక మనం ఎలాగుండాలంట, ఎలాగ ఉంటున్నామంట, పసిపిల్లల్లాగా ఉంటున్నామంట. మనుషులు మాయోపాయాలు చేస్తున్నారంట, వంచనలు చేస్తున్నారంట, మరి పీక్తున్నారట, తప్పు మార్గంలోకి లాగుతున్నారంట. మరి అటువంటి వారు వేస్తున్నటువంటి ఆ యొక్క మరి ఆ స్ట్రాటజీస్ అన్నిటికీ గాలికి కొట్టుకొని పోయేటువంటి విధంగా మనం ఉండకూడదు. అంటే వారి యొక్క ఉపదేశానికి ఆకర్షితులమై మరి గాలి ఎటువైపు మరి అది వాలుగుంటుందో అటువైపు అన్ని వెళ్ళిపోయినట్లుగా మనం ఉండకూడదు. గాని వారు కల్పించిన ప్రతి ఉపదేశానికి అది ఎటు గాలి ఎటు కొడితే అటు వెళ్ళిపోయినట్లుగా కాక, లేకుంటే అలలు ఎటువైపోతే వెళ్ళిపోతే అటు వెళ్ళినట్లుగా కాకుండా స్థిర చిత్తులమై మనం ఇంకా పసిపిల్లలుగా ఉండకూడదు. వాక్యము భుజించగలిగిన శక్తి, అరాయించుకోగలిగిన శక్తి, ఆకలి బాగా ఈ ఆహారం బాగా మింగగలిగిన శక్తి, నమిలి మింగి జీర్ణించుకోగలిగిన శక్తి కలిగిన మనము ఇంకా యొక్క మనుషుల యొక్క మా యొక్క మాయోపాయాల చేత వంచనికి మీరు వెళ్ళవద్దు. ఇంకను మీరు పసిపిల్లలుగా ఉండొద్దు. ఆత్మలో మీరు పసివారుగా ఉండొద్దు. బలవంతులుగా మీరు ఉండాలని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నట్లుగా మనము మనము అర్థం చేసుకోవచ్చు. విశ్వసించటంతో పాటుగా బోధలను విమర్శనాత్మకంగా చూడాలి. అన్ని బోధలను దేవుని వాక్యంతో కొలుచుకోవాలని దేవుడు క్రైస్తవునికి పిలిపిస్తున్నాడు కదా. మన బెరియా సంఘం గురించి మనం చెప్పుకుంటాం. వారి వాక్యం చెప్పిన తర్వాత ప్రతి దినము వారు చెప్పిన బోధ మరి ఆ వాక్యానుసారంగా ఉందా లేదా అని ప్రతి దినము వారు పరిశీలించే వాళ్ళంట. వాక్యం వినేసి వచ్చారు, ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, తిరిగి ఆ వాక్యాన్ని ఈ వాక్యానుసారంగా వారు చేసిన బోధ ఉందా లేదా అని దాన్ని పరిశీలిస్తూ వచ్చారంట. మనము ఎంతమంది వాక్యం విన్న తర్వాత ఇందులో సత్యం ఉందా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటున్నాము, పరిశీలిస్తున్నాము. వాక్యముతో విన్న వాక్యాన్ని మరి పరిశీలిస్తున్నాము. ఇది చాలా మరి చేయవలసినటువంటి పని అండి. ఖచ్చితంగా చేయవలసిన పని. అనుదిన జీవిత యాత్రలో మన ప్రాక్టికల్ లైఫ్ లో ఖచ్చితంగా అనుసరించవలసిన విధానము. ఎక్కడైనా క్రొత్త బోధ మనం వింటే గనక ఆ బోధ దేవుని వాక్యానుసారంగా ఉందా, దేవుడు చెప్పిన విధంగా ఉందా, దేవుడు వాక్యములో రాయించిన విధంగా ఉన్నదా, ఆయన చెప్పిన ఉద్దేశంలోనూ ఉందా అని ఆ వాక్యాన్ని కూడా వారు తిప్పి మాట్లాడగలరు. అక్కడ ఉంది వాక్యమే కదా. సాతానుడు వాక్యం తీసుకొని ఇదిగో దేవదూతలను ఎత్తి పట్టుకుంటారని ప్రభువుకే చెప్తా ఉంది. అది వాక్యం తీసుకొని చెప్తా ఉంది కదా. నువ్వు అక్కడ నుంచి దూకితే దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటారని దుష్టుడే చెప్తా ఉన్నాడు. రాళ్ళు రొట్టెలైపోతాయి మరి అని చెప్పేసి ప్రభుని ప్రేరేపిస్తున్నాడు. అంటే మనను కూడా వాక్యం ద్వారా కూడా కొన్నిసార్లు ఏ మారుపాటు చేయొచ్చు గనక ప్రతి దానిని నమ్మక మరి మనము అది ఏ సిద్ధాంతముతో నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారని గ్రహించే వివేకము మనకు కావాలి. ఎందుకంటే వాడు ఎల్లప్పుడు కూడా వాడు ఏం చేస్తాడు, సైతాను రకరకాల మారువేషంలో వస్తాడు. సాధారణంగా వాడు మన దగ్గరకు వచ్చేది మత రూపంలో వస్తాడు. మరి సాతాను యొక్క బ్రహ్మాస్త్రం ఏంటంటే మరి మతమే. మతం ద్వారా క్రైస్తవ మతం, మీరందరూ కూడా క్రైస్తవులు అనేటువంటి ఒకటి పెట్టేసి ఒక ట్యాగ్ మనకు తగిలించి వాడు మనని ఏమరుపాటు చేయటానికి వస్తాడు. మరి ఆదాము అవ్వలను ఒక మోసపూరితమైన వేషంలో వారిని మోసం చేశాడు. మరి అదే విధంగా ఈ దినము కూడా ఉన్న సత్యాన్ని అసత్యంగా మనకి గోచరమేటట్టు చేస్తాడు. అక్కడ వాడు చేసింది ఏం లేదు, ఇది నిజమా అన్నాడు అంతే. ఇది నిజమా, దేవుడిట్ట విధంగా మీకు చెప్పాడా? ఆ ఒక్క మాటకి ఆమె మరి తల్లకిందులైపోయింది అవ్వమ్మ గారు. అప్పటి వరకు దేవుడితో చక్కగా చల్లబొట్లో తిరిగింది, హ్యాపీగా ఆయనతో సహవాసం చేసింది, మరి చక్కగా ఏదైనా తోటను ఎంజాయ్ చేసిన ఆవిడ ఇతను ఈ మాట చెప్పగానే ఆమె బుర్రలోకి
మరి వ్యతిరేకతలన్నీ కూడా ప్రవేశించినాయి. మన లోపలికి వెళ్ళే వాక్యము అది మరి సరైన వాక్యం మన లోపలకు వెళుతుందా? మరి వ్యతిరేకమైన దేవునిని వ్యతిరేకించే వాక్యం మనలోకి వెళుతుందా? ఏది మనను బలహీనపరుస్తుందని మనము గమనించుకోవాలి. అంటే దేవుని వాక్యమేనండి ఆఖరికి మనము నిదర్శనం చేసుకోవాల్సింది. మరి మన ఆత్మీయ విషయాలలో అప్పీలుకు అవకాశం లేని న్యాయస్థానం ఏంటంటే దేవుని వాక్యమే. ఆత్మీయ విషయాలలో సర్వోన్నతమైన న్యాయస్థానం, దోషరహితమైన ఆ న్యాయస్థానం ఏంటంటే దేవుని వాక్యము. దేవుని వాక్యము ఆ తీర్పులలో ప్రతి ఒక్కటి కూడా దోషరహితమైనది కదా. దేవుని వాక్యము 7 మారులు ఊది పవిత్రపరిచిన వెండితో సమానమైన జీవ వాక్యం. అది ఎంతో నిర్మలమైన వాక్యము. ఆ వాక్యంలో మనం ఏమి కలపలేము, ఏమి తీసివేయలేము. కనుక ఈ వాక్యమును మనము జాగ్రత్తగా పరిశీలించి వింటున్న ప్రతి బోధ కదా. మన వీడియోస్ లో బోల్డ్ వీడియోస్ వస్తాయి. అసలు ఎన్ని వీడియోస్ అంటే చెప్పొద్దు. ఈ మధ్య రోజుల్లో ఒక పిల్లవాడు బయలుదేరాడు, ఒక వాక్యం తీసుకుని నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే ఆ వాక్యం అతని యొక్క బోధలో నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే ఎంత గండాపాదంగా చెప్తున్నాడంటే, ఇదిగో ఈ వాక్యం చెప్పటం ద్వారా మీ శరీరంలో ఉన్న, మీ జీవితంలో ఉన్న, మీ కుటుంబంలో ఉన్న ప్రతి రోగము, ప్రతి వ్యాధి, ప్రతి విధమైన శోధన, ప్రతి ఒక్క చీకటి శక్తి ఇవన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పేసి అసలు బాహాటంగా చెప్తా ఉన్నాడు, ధైర్యంగా చెప్తా ఉన్నాడు. కానీ ఆ చిన్న లోపం ఏంటంటే ఇక్కడ చేస్తున్నటువంటి వీడియోస్ లో నిజంగా దేవుని ఆత్మ ప్రేరేపణ నీకుంది, దేవుడు నీకు ఆ వాక్యం బయలుపరిచాడు, ప్రజలకు విడుదల ప్రకటించమని చెప్పాడు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది కదా. ఆఖరికి ఇదిగో ఈ నంబర్ కి ఫోన్ పే చేయండి. ఇవి రెండు లేకుండా వీడియో ఉంటే అసలు ఎంత అద్భుతమైన వీడియో ఉందంటే, నిజంగా వాక్యాన్ని అంటే దేవుని వాక్యాన్ని అతను అంత ప్రస్ఫుటంగా ఎంత సవాల్గా చెప్తున్నాడంటే, మామూలుగా జ్యోతిష్కులు మరి వీళ్ళందరూ కూడా చెప్తారు కదా. ఏమని చెప్తారు కదా, రకరకాల వాళ్ళు చెప్తారు కదా, మీకు ఇలా చేస్తే ఇలా జరుగుద్ది, అలా ఇలా అని చెప్తా ఉంటారు కదా. అట్టి విధంగా అతను ఎంత ఘంటాపదంగా చెప్తున్నాడంటే, ఈ వాక్యాన్ని ఉచ్చరించుట ద్వారా, ఈ వాక్యాన్ని మీరు పలుకుట ద్వారా, ఈ వాక్యాన్ని మీరు చదువుట ద్వారా, ఈ వాక్యాన్ని మీరు నెమరు వేయటం ద్వారా, ఈ వాక్యము మీ జీవితాలలో ఖచ్చితంగా పనిచేస్తుంది. ఏంటంటే ఆ వాక్యము లూకా 10:19 మనం చెప్తా ఉంటాం కదా, మీకు పాములను తేళ్లను తొక్కుటకు మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, ఏది మీకెంత మాత్రమును హాని చేయదని ఒక వాక్యాన్ని అసలు ఎంత అద్భుతంగా చక్కని వాయిస్ ఉంది. మరి చక్కగా అతను ప్రస్ఫుటంగా చెప్తా ఉన్నాడు. కానీ ఆ చిన్న లోపం ఏమైపోయిందంటే ఆ వీడియోని మరి వెలితి చేసేసింది. అదే పవర్ఫుల్ ప్రసంగము చివరి వరకు తీసుకొచ్చి చివరిలో అతను చెప్పుంటే బాగుండేదేమో. సబ్స్క్రైబ్ చేయండి అనే మాట అవన్నీ కూడా చివరిలో చెప్తే బాగుండేదేమో. కానీ అసలు అసలు ఒక చిన్న వాక్యాన్ని అతను అంత ధైర్యంగా చెప్తున్నాడు. నిజంగానే ఆ వాక్యములో కంటెంట్ ఉంది, ఆ వాక్యములో నిజంగా దేవుని శక్తి ఉంది. మరి దేవుని యొక్క మరి అధికారం ఉంది అందులో, మరి దానిలో విడుదల ఉంది. నిజంగా అతను చెప్పడంలో అతని ధైర్యం మెచ్చుకోదగినది. ఆ వాక్యాన్ని ఎంత ధైర్యంగా ప్రస్ఫుటంగా ప్రకటించాడు. అంటే దేవుని వాక్యమే సర్వోన్నతమైన న్యాయస్థానము. అంటే దాన్ని మనం గుడ్డిగా నమ్మకూడదండి. మరి ఈ మాటలను మనం ఎల్లప్పుడూ కూడా వాక్యముతో సరి చేసుకోవాలి. బైబిల్ ఒక విషయం చెప్పిందంటే అది సత్యము, బైబిల్ చెప్పకపోతే అది అసత్యము. మరి యెషయా 8:20లో భక్తుడు అంటున్నాడు, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. మరి దేని విచారించి చూడాలి? దాన్ని విచారించి చూడకపోతే మరి కలుగుతున్న గతేంటి? ఈ వాక్యమును ఏంటి అసలు ఈ వాక్యము
ప్రమాణ వాక్యం ఇది. దీన్ని ఎట్టి పడితే అట్టి విధంగా మనం పలకటానికి లేదు, ఉచ్చరించటానికి లేదు, బోధించటానికి లేదు. దీన్ని విచారించి చూడాలి. ఈ ప్రకారమే బోధించాలి. ఈ వాక్యానుసారమే బోధించాలి. ఒకవేళ తప్పుడు బోధ నువ్వు చేసావా? ఏమి లేదు నీకు. అరుణోదయము లేదు, మరొక దినము లేదు నీకు, మరొక రోజు చూడగలిగిన కృప లేదు. విషయాలను కొలవటానికి వాక్యమే మనకు ప్రమాణంగా లేకపోతే మనం ముందుకు వచ్చే ఏ తప్పుడు బోధకైనా మనం లొంగిపోతాము. ఈ విధంగా మాత్రమే దేవునికి మనము నమ్మకంగా ఉండగలము. హల్లెలూయా. మరి అంతేకాదు, వీరు ఎలాగున మరి ఆ యొక్క వాక్యాన్ని పరిశీలించి చూడాలంటే కదా ఇక్కడ చెప్పబడిన మాట, మరి ప్రమాణ వాక్యమును విచారించాలి, ఆ వాక్య ప్రకారము బోధించాలి. కనుక మరి ఈ దేవుని యొక్క వాక్యాన్ని బోధించకుండా మరి రకరకాల కట్టుకథలు పుట్టకథలు చెప్పేవాళ్ళు, మనుషులు ఆకట్టుకునే వాళ్ళు, ఇంకా రకరకాల లోకంలో చాలా మంది ఉన్నారనుకోండి. కానీ వాక్యము బోధిస్తున్న వారిని కూడా మనము మరి వివేచించి చూడగలగాలని ఇక్కడ మరి భక్తుడు చెప్తున్నట్లుగా చూడగలము. అంటే అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే, మత నాయకులను అమాయకంగా నమ్మే బదులు వారి బోధను మనం వాక్యం ద్వారా వారిని పరీక్షించాలి. ఒకరు వాక్యం విన్నాం, వీడియోలో ఒక వాక్యం విన్నాం, యూట్యూబ్ లో ఒక వాక్యం విన్నాం. ఆ వాక్య సారాంశం ఏంటి అనేది మనం గ్రహించగలగాలి. చెప్పిన హాఫ్ అన్ అవర్ ఆ బోధలో దేని గురించి వారు మాట్లాడారు? క్రీస్తు గురించి మాట్లాడారా? క్రీస్తు లేకుంటే వాక్యం గురించి మాట్లాడారా? ఇవి రెండు లేకపోతే అర్ధగంట బోధ శుష్క బోధ అయిపోద్ది. ప్రత్యేకమైన ప్రత్యక్షత తమకు కలిగిందని చెప్పుకునే వారి గురించి ఇక్కడ ఆత్మలు అనే పదాన్ని ఇక్కడ యోహాను ఉపయోగించినట్లుగా చూడగలము. చాలా మంది దేవుడు మాకు ప్రత్యక్షపరిచాడు, మాకు బయలుపరిచాడు, మాకు చెప్పిన దాన్ని మీకు చెప్తున్నామని మొదలు పెడతా ఉన్నారు. ఆ ప్రత్యక్షత స్పష్టంగా దేవుని నుండి వచ్చిందా? మరి ఎక్కడి నుంచి వచ్చింది? మత సంబంధమైనదా లేకుంటే వాక్యం సంబంధమైనదా అని మనము గ్రహించగలిగిన వారమై ఉండాలి. అంటే మనం పరీక్షించాలి. ప్రతి ఒక్క వాక్యాన్ని, ప్రతి బోధను కూడా మనం పరీక్షించాలి. పరీక్షించకపోతే మరి మనము ట్రాప్ లో పడిపోతాం గనక ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు, ప్రతి బోధను, ప్రతి నిజమైన బోధను మీరు ప్రత్యేకంగా పరిశీలించాలి, పరీక్షించాలి. మతపరమైన బోధన దేవుని నుండి ఉద్భవించదు. అది దేవుని సంబంధమైనది కాదు. క్రీస్తు మతము కాదండి, ఆయన మార్గము. మత సంబంధంగా ఏది బోధించినా అది దేవునికి సంబంధించినది కాదు. మార్గం గురించి బోధించారా? పరలోకం గురించి బోధించారా? నిత్య జీవం గురించి బోధించారా? అంతే కదా. మరి స్వస్థత గురించి బోధించారా? ఇవన్నీ కూడా క్రీస్తు నుండి వచ్చినాయి కదా. పాపాన్ని గురించి బోధించారా? రక్షణ గురించి బోధించారా? ఇవన్నీ కూడా క్రీస్తుని గురించినవే. కానీ మతం గురించి బోధిస్తే అది దేవుని మాటలు కాదు. మరి పాత కాలంలో అంటే మరి ఆ ఇశ్రాయేలు కాలంలో కూడా ఈ యొక్క తప్పుడు బోధకులు, తప్పుడు ప్రవక్తలు ఉన్నారంట. మరి ఆ తప్పుడు ప్రవక్తలను గుర్తుపట్టేది ఎట్లా అనేది ద్వితీయోపదేశ కాండములో 13వ అధ్యాయము 1వ వచనములో, ప్రవక్తయే కాని కలలు కనేవాడే కాని నీ మధ్య లేచి సూచక్రియ మహత్కార్యము చేసి మరి రకరకాల జిమ్మిక్కులు చేసి ఏం చెప్తున్నాడట? నీవు ఎరుగని ఇతర దేవతలు అనుసరించి పూజింతము రమ్మని నిన్ను ప్రేరేపించిన ఎడల, అంటే ఎన్ని రకాలైన నువ్వు ఆశ్చర్య అద్భుత కార్యాలు ఏమి చేసి చూపించినా అవి యేసు నామములో ఉండాలి గాని అన్య దేవతల రూపంలో ఉండకూడదు. నీవు ఎరుగని అన్య దేవతలను పూజింతము రమ్మని చెప్పిన ఎడల వాడిని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపివేయాలి కదా. అంటే
దేవుని యొక్క వాక్యమును వక్రీకరించి, మరి దేవుని నామం పేరిటేమో అద్భుతాలని చెప్పి ప్రజలకి ఆకర్షించుకుంటున్నారు. చివరికి ఏం తప్పుడు బోధ చేస్తున్నారు? ఇతర దేవతలను పూజించుదాం రమ్మని పిలుస్తా ఉన్నారు. మరి ఇర్మియా దినాలలో కూడా ఒక వ్యక్తి హనన్య ఆయన ఒక ప్రవక్త ఉంటాడు. ఇర్మియాకి కాడితోటి ఆయనకి తలుపులు చేయబడి ఉంటాయి. కాడి పెట్టబడి ఉంటది ఆయనకి. చెక్కతోటి ఆయనకి ఈ కాడి పెట్టబడి ఉంటది. అతను వచ్చి ఏం చేస్తాడంటే దాన్ని విరగ్గొట్టేసి 2 సంవత్సరాల లోపల ఇశ్రాయేలుకి విమోచన కలుగుద్దని తప్పుడు బోధ చేస్తాడు. దేవుడు అతనికి ఎటువంటి శిక్ష ఇచ్చాడంటే, ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనను. ఎవరతను? ప్రవక్త హనన్యా. ప్రవక్త హనన్యా ఇట్లనము, యెహోవా నిన్ను పంపలేదు, ప్రజలను అబద్ధమును ఆశ్రయింప చేయుచున్నావు. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించిదివు గనుక ఈ సంవత్సరమున నీవు మరణమవుదు అని చెప్పెను. ఆ సంవత్సరమే 7వ నెలలో హనన్య ప్రవక్త అయిన హనన్య మృతి నొందెను. ఎవరండి అతను? ప్రవక్త. ప్రవక్తగున్న ఆయన తప్పుడు బోధ చేశాడు, తప్పుడు ప్రవచనం చెప్పాడు, దేవుడు చెప్పనిది అక్కడ చేశాడు. మరి ఇర్మియా యొక్క మరి మెడ మీద నుంచి ఆ కాడి తీసి విరగ్గొట్టేశాడు. కానీ దేవుడు అతన్ని ఎట్టి విధంగా శిక్షిస్తున్నాడో చూడండి. అంటే ఆధ్యాత్మికంగా మనము సమృద్ధిలో జీవించాలంటే అసత్యము నుండి వేరు చేయబడి దేవునిలో సత్యములో మనము వేరు పారిన వారై ఉండాలి. అప్పుడే క్రీస్తులో మనము బలవంతులుగా ఉంటాం. క్రీస్తులో ఆ వాక్యమే మనను ముందుకు నడిపిస్తుందండి. ఇట్ ఈస్ ఏ మైటీ ఫోర్స్. ఈ వాక్యము మనని ఎట్టి విధంగా బలంగా మన ముందుకు తోడుకొని వెళ్తుందంటే, ఈ వాక్యముతో మనం నింపబడితే ఏ తప్పుడు బోధన కూడా మనం అంగీకరించం. అక్కడ ఏదైనా చెప్తా ఉంటే ఇక్కడ మన మనస్సు వ్యతిరేకిస్తా ఉంటది. వాళ్ళు చెప్పే బోధకి మనం కొంతమంది వాక్యం చెప్తా ఉంటే మనం ఆ వాక్యంలో లీనమైపోతాం. కొంతమంది చెప్తా ఉంటే మన హృదయాల్లోంచి వ్యతిరేకత వస్తుంది. అంటే దేవునికి అనుకూలమైన వాక్యము కాదు, వాక్యానుసారమైన వాక్యము కాదు. కనుక ఏ ఆత్మలు ఎట్టివో మీరు పరిశీలించి మీరు జాగ్రత్త పడండి. తప్పుడు బోధల్లోకి మీరు వెళ్ళకండి. ఆత్మలు పరీక్షించండి. మీ ఆత్మీయ జీవితాన్ని మీరు జాగ్రత్త చేసుకోండి. యోహాను తన సంఘంతో చెప్పిన మాటలు ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అట్టి విధంగా మనము కూడా పరీక్షించిన వారమై చెప్పబడిన ప్రతి బోధ మరి దేవుని వాక్యముతో సరిపోల్చబడిందా లేదా అని పరిశీలిస్తూ పరీక్షిస్తూ క్రీస్తులో కొనసాగటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.